ఇప్పటివరకు కూల్చివేసిన అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వానికి హైడ్రా నివేదిక అందించింది. ఇప్పటివరకు 18 ప్రాంతాల్లో కూల్చివేతలు జరిపినట్లు ఆ నివేదికలో స్పష్టం చేసింది. 43.94 ఎకరాల ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పింది. సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్రావుకు చెందిన నిర్మాణం, మంథని బీజేపీ నేత సునీల్ రెడ్డి నిర్మాణం, ఎంఐఎం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఆక్రమించిన 12 ఎకరాల భూమికి కబ్జా నుంచి విముక్తి కల్పించినట్లు తెలిపింది హైడ్రా. అలాగే బహదూర్పూర్ ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ నిర్మాణం, నందగిరి హిల్స్ లో ఎమ్మెల్యే దానం మద్దతుదారుడి నిర్మాణం, కాంగ్రెస్ నేత పల్లంరాజు సోదరుడి నిర్మాణం కూల్చివేసినట్లు ప్రభుత్వానికి అందించిన నివేదికలో హైడ్రా పేర్కొంది.